జై హో. రాజరికపు వైభవ ప్రాభవాలను చాటే ఒకనాటి రాజపుత్ర రాజ్యం రాజస్థాన్. అదే నేల మీద ఎడారిలోకం ఉంది. మెతుకు కోసం ఒంటెల సవారీలతో సహవాసం చేసే బాలలున్నారు. రాష్ట్ర రాజధాని జైపూర్లో అక్షరగంధం లేక నగరాల మురికివాడల్లో ఎందరో బాలలు మగ్గిపోతున్నారు. అలాంటి పిల్లలను చేరదీసి చదువు చెప్పటానికి విద్యాలయాన్ని స్థాపించారు జైపూర్ ఇల్లాలు విమలా కుమావత్. పరోపకారం కోసం జీవించిన జీవితమే విలువైనదంటారు శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. పరుల కోసం పాటుపడని బతుకు దేనికని సినారే అన్న మాటలను స్మరించుకోవాల్సిన సందర్భమిది. ఇది సెంటిమెంటో మానవతా సంబంధిత సున్నిత భావనో తెలియదు, కాని ఈ మాటలు కథానాయకురాలు విమలకు అక్షరాలా వర్తిస్తాయి. ఈమె అచ్చం ఇలాగే జీవిస్తున్నారు. ఆమె జైపూర్లో అణగారిన వీధి బాలల కోసమే ఒక పాఠశాలను ప్రారంభించారు. తనకున్న కొద్దిపాటి వనరులతోనే విద్య నేర్పి బాలల జీవితాలను మార్చివేశారు. సంఘ్ పరివార్ ప్రచారక్ ధనప్రకాష్ రావత్ మంత్రోపదేశ ప్రభావం, తనకు స్వతహాగా ఉన్న ఆర్తి ఆమెను సామాజిక సేవ వైపు నడిపించాయి. 2003లో జైపూర్లో సేవాభారతి బాల విద్యాలయము ప్రారంభించారు. मेरा जयपुर में जन्म हुआ था, कल्याण जी के रास्ते में चांदपोल. నేను జైపూర్లో పుట్టాను. మేము 7 తోబుట్టువులం, 3 సోదరీమణులు, 4 సోదరులు. మా కుటుంబం క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తుంది. క్రమశిక్షణతో జీవించడం ఎలాగో నేర్చుకున్నాను. నాకు 14 ఏళ్లకే వివాహమైంది. నేను నేర్చుకోలేదని భావించినవన్నీ ధనప్రకాష్ జీ నుంచి, సేవాభారతి నుంచి, అత్తగారు మామగారి నుంచి నేర్చుకున్నాను. సేవాభారతి బాల విద్యాలయం విమల స్వగృహంలో 5 పిల్లలతో ప్రారంభమైంది. కాని క్రమంగా వారి సంఖ్య 35కి చేరింది. అంతమందికి వసతి కల్పించడం సవాలుగా మారింది. విమల వారికి అవసరమైన సామాగ్రి అందించారు. జీవనోపాధి చూపటం కంటే బాలల విద్యకు ప్రాధాన్యమివ్వాలని తల్లిదండ్రులను ఒప్పించటం సాధ్యం కాలేదు. అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. 26 जनवरी 2003 को 5 बच्चों से चालू किया था. మేము 2003 జనవరి 26న కేవలం 5 పిల్లలతో బడిని మా ఇంటి నుంచే ప్రారంభించాం. ఇది పూర్తిగా ఉచిత పాఠశాల. ఈ విద్యాలయం నుంచి దాదాపు 325 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 30 మంది పిల్లలు నాతో ఉన్నారు. ఇక్కడికి 22 కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రత్యేక శాఖలో ఉన్న విద్యార్థుల సంఖ్య దాదాపు 160. ఇదే పేరుతో ఆ పాఠశాలను నిర్వహిస్తున్నాం. अब बस्ती को गवर्नमेंट ने वहाँ शिफ्ट कर दिया. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విమల దాది దాదాపు 5 ఏళ్ల పాటు అంటే 2012 దాకా పాఠశాలను పార్కులు, దేవాలయాలు, గుడారాల్లో నిర్వహించారు. భూమి సమకూరిన తర్వాత సేవాభారతి నుంచి స్నేహితులు, దాతల నుంచి వచ్చిన విరాళాలతో శాశ్వత భవనం నిర్మించారు. ఇప్పుడు ఈ భవనం 2 అంతస్తులతో ఉంది. ఇందులో 325 బాలలు చదువుతున్నారు. 8వ తరగతి దాకా ఉంది. 10 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు. 5 बच्चों में से मैं एक बच्चा हूँ. తొలి 5 విద్యార్థుల్లో నేను ఒకణ్ణి. నేను ఇప్పటికే దాదితో అనుబంధం కొనసాగిస్తున్నాను. ఆమె వల్లనే నేను LLB పూర్తి చేయగలిగాను. నా దగ్గర జూనియర్లు చేరారు. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా అమ్మ నాన్న చిత్తు కాగితాలు ఏరుకొని నన్ను పెంచారు. నేను అదే చేసేవాణ్ణి. అప్పుడు విమలా దాది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. చదువుకోవాలన్న నా నిర్ణయాన్ని మా కుటుంబం ఎందుకని ప్రశ్నించింది. అయినా దాది నన్ను తనతో తీసుకెళ్లారు. దాది మా కుటుంబ సభ్యులతో, సొంత కుటుంబ సభ్యులతో దాదాపు పోట్లాడారు. ఎడతెగని ప్రయత్నాలతో నన్ను పంపించేందుకు ఒప్పుకున్నారు. हमारे पेरेंट्स से भी लड़कर సమాజం మీద ఆర్తితో విమల చేస్తున్న ప్రయత్నాలతో అనేక బాలల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయి. ఆమె మానవతా కార్యక్రమాలు అట్టడుగు జీవులను పారిశుద్ధ్య పనుల నుంచి విముక్తం చేశాయి. ఉన్నత విద్య, వృత్తి విద్యల వైపు నడిపించాయి. విమల నిరంతరం చదివిస్తూ వారితోనే పరీక్షా కేంద్రాలకు వెళ్లి వస్తుంటారు. बच्चों का है, परिवार वाले ऐसे हैं. 12వ తరగతి తర్వాత తమ పిల్లల చదువులను కొనసాగించేందుకు ఇష్టపడని కుటుంబాలను చూశాం. కుమార్తెలు 12వ తరగతి పాస్ అయ్యారని, సామాజిక ఒత్తిళ్ల వల్ల పెళ్లి చేయాలనుకుంటున్నామని కొందరు చెబుతారు. దయచేసి పిల్లల చదువు నిలిపివేయవద్దని వారిని నేను వేడుకున్నాను. వారు తమ పిల్లలను విశ్వసించాలని కోరాను. ఇక్కడ అంతే, 12 పూర్తయితే వెళ్లిపోతారు. మనమంతా మన కోసమే జీవిస్తున్నామని నేనీ సమాజానికి చెప్పదలుచుకున్నాను. కానీ నిరుపేదలు, అణగారిన వర్గాల బాలల చదువుకు సాయపడితే అంతకంటే గొప్ప పని మరొకటి ఉండదు.
సేవాభారతి బాల విద్యాలయానికి 2 శాఖలున్నాయి. బక్సావాలాలో పుడారాల్లో ఒక విభాగం ఉంది. అక్కడ 125 మంది బాలలకు సేవలు అందుతున్నాయి. మొత్తం 2 పాఠశాలలకు 2 ప్రాంగణాలున్నాయి. విద్యార్థుల సంఖ్య 450. వీరిలో 36 మంది మహేష్ నగర్ లోని విమలాజీ ఇంటి దగ్గర ఉంటున్నారు. నేనీ పాఠశాల ప్రారంభించినప్పుడు నా వయసు 48 ఏళ్లు. ఇక్కడ చదివిన తొలి తరాల పిల్లలు జీవితాల్లో స్థిరపడ్డారు. వారిలో కొందరు LLB, మరికొందరు BSc చేశారు. ఇంకొందరిది నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఒకరేమో MA BEd చదివారు. ఇంకొకరు ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నారు. నా సేవలకు ప్రశంసగా అంబేద్కర్ పురస్కారం లభించింది. అటు పాఠాలు చెబుతూనే విమల ఇటు విద్యార్థులకు విరామ సమయాల్లో భగవద్గీత, బాల రామాయణ భజన తదితర ఆధ్యాత్మిక అంశాలు బోధిస్తున్నారు. జీవన్ कैसा है लंबे समय तक यही देखा है. క్రమశిక్షణాయుత అర్థవంతమైన జీవితం అంటే ఏమిటో నేను సేవా భారతిలో నేర్చుకున్నాను. పరివార్ ప్రచారకుల జీవన శైలి సరళతను దగ్గరగా చూశాను. लोग कैसे होते हैं, कितने सादा उनका जीवन होता है. విమల ఆశయాలు 2. ఈ పిల్లలు స్వావలంబన సాధించాలి. తమ పిల్లలకు చదువు ఆవశ్యకతను పేరెంట్స్ గుర్తించటం. ఇక్కడ చదివిన అనురాధ, శివాని కళాశాల తదితరులు ఇప్పుడు ఉన్నత విద్యావకాశాల అన్వేషణలో ఉన్నారు. వృత్తి విద్యా చదువులతో కెరీర్ ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు. తమ జీవిత గమనాన్ని మార్చిన ఘనత విమల దాదీదేనని వారు ప్రస్తుతించారు. జై హో.